అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనము. మన నోటి మాటలను బట్టియే నీతిమంతులమని దోషులమని తీర్పు తీర్చబడతాం. మనము మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవునికి మహిమ కలగాలి, మనుషులకు క్షేమాభివృద్ధి కలగాలి. ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికరముగా ఉండాలి. కాని మాటలు మన నోటి నుండి వస్తే అవి మనలను నాశనములకు నడుపుతాయి. మోషే గొప్ప దైవజనుడు అయినప్పటికీ అతను పలికిన ఒక కాని మాట వలన దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నాడు. మన మాటలు ఎల్లప్పుడూ దేవునికి అంగీకారముగా ఉండినట్లు దయచేయమని మనమందరము ప్రార్థనలో వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మీరు ఈ లోకములోకి వచ్చినప్పుడు కృపాసహితము గల కనికరము గల మాటలతో సమస్త జనులకు వాక్యాన్ని బోధించారు, మాట్లాడారు. మీ బిడ్డలుగా మేము కూడా నైనా కృపాసహితమైన మాటలే ఎల్లప్పుడూ పలుకున్నట్లుగా మా నోటిని కావలి ఉంచమని ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం. మా మాటలు ఎల్లప్పుడూ మీకు అంగీకారంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చేయండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు కృప మనకందరికీ తోడే ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.